ఏపీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్ జిందాబాద్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్ జిందాబాద్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్ అరికట్టాలి జర్నలిస్టుల దాడులను అరికట్టాలి జర్నలిస్టుల దాడులను వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత We want justice. We want justice. We want justice. We want justice. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత చేయాలి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను చేయాలి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నీ జిందాబాద్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిందాబాద్ ఏపీడబ్ల్యూజేఎఫ్ వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత నశించాలి జర్నలిస్టుల దాడులు నశించాలి జర్నలిస్టుల దాడులు నశించాలి జర్నలిస్టుల దాడులు అమలు చేయాలి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నేను ఏపీడబ్ల్యూఎఫ్ జిల్లా ఏలూరు జిల్లా అధ్యక్షుడిని అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్ట్ డిమాండ్స్ డే జరుపుతున్నారు. అందులో భాగంగా ఏలూరులో కూడా మా ఏపీడబ్ల్యూఎఫ్ యూనియన్ తరఫున జర్నలిస్ట్ డిమాండ్ నిర్ణయించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయాలండి. అలాగే పెన్షన్ విధానం బీహార్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఎక్రిడేషన్ కార్డుల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది. ఇంకా జాప్యం లేకుండా త్వరగా జర్నలిస్టులకు ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేము వెళ్తున్నాము ఏలూరు జిల్లా తరఫున. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సెక్రటరీ ఈరోజు ఏదైతే రాష్ట్ర పిలుపులో భాగంగా జర్నలిస్ట్ డే సందర్భంగా ఏదైతే జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలనే నేపథ్యంలో ఈరోజు కలెక్టర్కి అయితే వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని కూడా అరికట్టి జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి జర్నలిస్టులకు తోడుగా నిలవాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తాము, అఫెక్షన్ కార్డులు ఇస్తాము, అర్హులకి అందజేస్తామని చెప్పి అన్నారు. వాస్తవం చెప్పాలి అంటే వచ్చే సంవత్సరం అయినప్పుడు కూడాను జర్నలిస్టుల విషయంలో ఏమీ ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదు. పైగా అఫెక్షన్ కార్డులు వచ్చే టైం దాటిపోయి కూడాను పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వే పాస్ ఇచ్చేది వాటిని కూడా తీసేశారు. ఇది చాలా అన్యాయం. ఇది ఈ సందర్భంగా మేము కోరుతున్నది ఏంటంటే అక్రిడేషన్ కార్డు సకాలంలో అందజేస్తూ రైల్వే పాస్ను కూడా అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేం ప్రాబ్లం లేదు కదా సరే గవర్నమెంట్ ఇప్పుడు చేస్తారు.